నమస్కారం సిటీ న్యూస్కి స్వాగతం. నేను మీ రామ్చంద్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఈరోజు ప్రారంభమైంది. ఇందులో కర్నూలు ఎమ్మెల్యేగా టీజీ భరత్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా కర్నూలు నియోజకవర్గ ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. టీజీ భరత్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపిస్తానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ప్రతిరోజు యోగా సాధన చేయటం వల్ల శారీరక మానసిక ఆరోగ్య సమస్యలను అధిగమించి ఆరోగ్యంగా జీవించవచ్చని కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు అన్నారు. ఈ మేరకు స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని అవుట్డోర్ స్టేడియంలో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, ఆయుష్ శాఖ, నగరపాలక సంస్థ మరియు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా కార్యక్రమానికి కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు, జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ రావు, జాతీయ యోగా సంఘం సభ్యులు శ్రీధర్ రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా యోగా అసోసియేషన్ విజయ్ కుమార్ బృందం కార్యక్రమానికి హాజరై యోగా సాధకులు, పాఠశాల విద్యార్థులతో సామూహికంగా యోగాసనాలను, కపాలభాతి, ప్రాణాయామం, యోగాసనాలు, ధ్యానం వంటి కార్యక్రమాలను చేయించారు. యోగా సాధకులు నృత్యంతో కూడిన యోగాసనాలు చేసి చూపరులను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు తదితరులు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏదో ఒక నినాదాన్ని పాటిస్తోందన్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరం వ్యక్తిగత మరియు సమాజం కొరకు యోగా అనే నినాదాన్ని తీసుకువచ్చారన్నారు. పూర్వం నాట్యంతో మానవాళికి ఎంతో నేర్పించారన్నారు. మొత్తం ప్రపంచానికి అంతటికీ గురువు మన భారతదేశమని ఎంపీ కొనియాడారు. యోగా అంటే ధ్యానం మాత్రమే కాదని, మనిషి ఆరోగ్యాన్ని, తలరాతను కూడా మార్చే శక్తి యోగాకు మాత్రమే ఉందన్నారు. వాస్తవంగా చెప్పాలంటే తనకు చిన్నతనం నుండి మెడిటేషన్ చేసే అలవాటు ఉందని, ప్రతిరోజు మెడిటేషన్ చేయనిదే బయటికి రానని ఈ సందర్భంగా ఎంపీ తెలిపారు. ప్రతి విద్యార్థి చదువుతో పాటు యోగా, మెడిటేషన్ అలవర్చుకొని నిత్యం పాటించాలన్నారు. మన మనస్సు, శరీరాల మధ్య సమన్వయం కలగచేయటమే యోగా అన్నారు. యోగా అన్నది 5000 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నదని, మనం పరాయి పాలనలో అన్నీ కోల్పోయామని అన్నారు. ప్రపంచంలో దాదాపుగా 192 దేశాల్లో యోగాను ఆచరిస్తున్నారన్నారు. కావున ప్రతి ఒక్కరూ యోగాను ఆచరించి మానవాళి అంతా సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ రావు మాట్లాడుతూ, ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతినిత్యం యోగా చేయటం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. మనుషులందరూ వారి దైనందిన జీవితంలో యోగాను భాగస్వామ్యం చేసుకోవాలన్నారు. అనంతరం అంతర్జాతీయ స్థాయిలో యోగాలో గుర్తింపు పొందిన కుమారి ప్రసన్నకు మరియు రాష్ట్ర స్థాయిలో బెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ స్టూడెంట్లకు జ్ఞాపికలు అందించి గౌరవించారు. అనంతరం హాజరైన అతిథులకు కార్యక్రమానికి సహకరించిన వారికి మెమెంటోలు అందజేశారు. సంవత్సరం జూన్ 21వ తారీఖున యోగా దినోత్సవాన్ని ఇంత ఘనంగా నిర్వహించుకుంటున్నామంటే దీన్ని ఎంతటిగా కారణం మన గౌరవనీయులైన భారత ప్రధానమైనటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క కృషి ఇది. ఎందుకంటే 2014లో అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితిలో ఆయన తీర్మానం పెట్టినప్పుడు 193 దేశాలు పాల్గొన్నాయి ఈ యోగా గురించి. దాంట్లో 177 దేశాలు ఏకగ్రీవంగా తీర్మానం చేశాయి ఈ యోగాను ప్రోత్సహించాలని చెప్పేసి. ఆ ఘనత కూడా మన భారత ప్రధానమైనటువంటి నరేంద్ర మోడీ గారికే దక్కుతుంది. అంతేగాక ఈ యోగా వలన ఎంత ఉపయోగకరం ఉందో అందరికీ తెలిసిన విషయమే. మానసికంగా, శారీరకంగా అన్ని రకాలుగా దీంట్లో, ఎందుకంటే ఆసనాలతో పాటు ఆరోగ్యం, మన ఉపగామితనేమి ఒకటి కాదు, మన జీవితమే ముడిపడింది ఇట్లా యోగాతో. ఎందుకంటే యోగా అంటేనే, యోగా అనే అర్థం దాంట్లోనే ఉంది. యోగా అంటే ఈశ్వరునితో సమానం. మనలో ఉండే మనసు ఈశ్వరునితో మమేకమై చేసేటువంటి యోగానే ఇంత గొప్ప యోగా. కాబట్టి ప్రతి ఒక్కరూ తన దైనందిన జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకొని వారి యొక్క జీవితాన్ని బ్రహ్మాండంగా మలుచుకోవాలని చెప్పేసి ఆశిస్తున్నాను. ఈరోజు యోగా డే సందర్భంగా మన కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో యోగా ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకున్నాము.
దీంట్లో ఆయుష్ డిపార్ట్మెంట్ కానీ మా యోగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కానీ అట్లా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ కర్నూలు కానీ చాలా సహకరించారు. ప్రోగ్రాం మాత్రం చాలా అద్భుతంగా జరిగింది. ఈ ప్రోగ్రాంకు అందరూ చాలామంది పెద్దలు హాజరైనారు, అట్లాగే వేలాది మంది చిన్నారులు కూడా హాజరైనారు. సో ఈ ప్రోగ్రాంను సక్సెస్ఫుల్గా విజయవంతం చేసిన అందరికీ నా కృతజ్ఞతలు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ స్టేడియం ఆవరణలో జరిగింది. దీనికి అందరూ జిల్లా ఆఫీసర్లు, అదేవిధంగా విద్యా సంస్థలు, పెద్దలు అందరూ, మన ఎంపీ గారు కూడా పాల్గొన్నారు. చాలా దిగ్విజయంగా జరిగింది. ఇలా యోగా రోజు చేయడం వల్ల మంచి ఆరోగ్యంగా బాగా ఉంటారని చెప్పి కోరుతున్నా. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజలు తీర్పు చెప్పినా ఆ పార్టీ నాయకుల్లో ఇంకా మార్పు రావటం లేదని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. వైఎస్ఆర్ పార్టీ వాళ్లకు ఇప్పటికి కూడా సిగ్గు రాలేదు. 11 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు ప్రజలు. మిమ్మల్ని తిరస్కరించి కనీసం మీకు ప్రతిపక్ష హోదా లేకుండా కూడా దివాలా తీయించిన సంగతి మర్చిపోయినారా దుర్మార్గులరా? మీ నాయకుడి మనసే, మీ నాయకుడు దుర్మార్గమే, చిన్నాయని చంపిన దుర్మార్గమే, ప్రజలకు ఎన్నికలు వాగ్దానం చేసి మోసం చేసినటువంటి దుర్మార్గం ముఖ్యమంత్రి పనిచేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన. ఒరే, మీరంతా అర్థం కావడం లేదు. మీకు అతనుకు కొడాలి నానికి ఒకటి చెప్తున్నా, నీవు మందు కొట్టి మాట్లాడుతున్నావా లేకుంటే గంజాయి తాగుతున్నావా, ఏం తాగుతున్నా అర్థం కావడం లేదు. నోరు బదుపు పెట్టుకోకుండా నీ ఇష్టం వచ్చేట మాట్లాడుతూ, ఒరే కొడాలి నాని, నీ ఒళ్ళు దగ్గరుంచుకోరా, నీ నాలుక దగ్గరుంచుకో. నీవు ఎట్లాంటి మాట్లాడుతున్నావు. ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతావు, మా లోకేష్ బాబుని గురించి మాట్లాడతావు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతావు. నీకెందుకురా? ప్రజలు మాకు ఓటు వేశారు, గెలిపించారు పెద్ద మెజార్టీతో. మళ్ళీ అది ఇది కనీవిని రీతిలో గెలిపించి ఇవాళ పట్టం గడితే అసూయతో ఇవాళ మంటలు మండిపోతున్నారా మీరు? తట్టుకోలేకున్నారా మీరు? ఇవాళ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే నిద్రపోకుండా అల్లాడిపోయి ఇవాళ నిద్రపోయే పరిస్థితులు లేరురా మీరు. ఇటువంటి దుర్మార్గులు కాబట్టి ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. కాబట్టి నేను ఒకటే అడుగుతున్నా, రుషికొండ ప్యాలెస్ ఎందుకు కట్టారా? రుషికొండ ప్యాలెస్ ఒక కొండలు పగలగొట్టి అది ఎవరు కట్టమన్నారా? మీకు 500 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రజల సొమ్మును దోచుకొని అది నువ్వు ప్యాలెస్ అంటావు. ఇవ్వాలా ప్యాలెస్ కాదు. మేము ఎవరో పెద్ద పెద్ద నాయకులు వస్తే అక్కడ దించనీక 7 భాగాలు చేసి ప్లాట్లు చేసినారు, అక్కడ ఉంచనీక వీఐపీలకు పెట్టామని చెప్పట్టు సిగ్గులేదురా? అంత ఫర్నిచరు మీ నాయకుల కోసం, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండేదానికి చేసినటువంటి ఆ ప్యాలెస్ని ఈరోజు మీరు ఈ విధంగా తిప్పుతారా? ఆ రోజాకు సిగ్గు లేదు, నీకు సిగ్గు లేదు, వాడి అంబటి రాంబాబు సిగ్గు లేదు, ఆ పేరు నానిగారికి సిగ్గు లేదు, వాడు వంశీ బేకార్ నాయుడు అంతా మీరందరూ మీకు చేతగాని దద్దమ్మ నాకుడు కాబట్టి మిమ్మల్ని ప్రజలు ఈరోజు అడ్రస్ గల్లంతులో కూడా ఓడగొట్టే పరిస్థితి వచ్చింది. మన దేశ సంప్రదాయ విద్య అయిన యోగాకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దక్కుతుందని శ్రీ పతంజలి సాయినాథ్ యోగా శిక్షణా కేంద్రం వ్యవస్థాపకులు పెరుమాళ్ల దత్తయ్య అన్నారు. ఈ మేరకు వెంకటరమణ కాలనీలో ఉన్న యోగా శిక్షణా కేంద్రంలో ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వెంకటరమణ కాలనీలో ఉన్న శ్రీ పతంజలి సాయినాథ్ యోగా శిక్షణా కేంద్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో శ్రీ పతంజలి సాయినాథ్ యోగా శిక్షణా కేంద్రం వ్యవస్థాపకులు పెరుమాళ్ల దత్తయ్య పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శిక్షణా కేంద్రంలో యోగాసనాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా శ్రీ పతంజలి సాయినాథ్ యోగా శిక్షణా కేంద్రం వ్యవస్థాపకులు పెరుమాళ్ల దత్తయ్య మాట్లాడుతూ శారీరక మానసిక ఆరోగ్యానికి యోగా సాధన ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. గతంలో మన దేశానికి మాత్రమే పరిమితమైన యోగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వల్ల ప్రపంచంలోని 177 దేశాలలో గుర్తింపు పొందిందన్నారు. యోగా గొప్పతనాన్ని అంతర్జాతీయ స్థాయిలో విస్తరింపచేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందన్నారు. ప్రతి సంవత్సరం తమ శిక్షణా కేంద్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతిరోజు యోగా సాధన చేయటం వల్ల ఎన్నో రకాల శారీరక మానసిక సమస్యలు దూరం అవుతాయని వివరించారు. ప్రజలందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు శ్రీ పతంజలి సాయినాథ్ యోగా శిక్షణ కేంద్రంలో మా యోగా సంఘ సభ్యుల చేత అందరితో యోగా చేయిస్తున్నాము. యోగా చేయడం వల్ల మన శరీరము మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మనకి యోగా అన్ని విముక్తి కలగజేస్తుంది. యోగా చేయడం వల్ల మానసిక ఒత్తిళ్ళు, టెన్షన్లు, డిప్రెషన్లు బాగా తగ్గిపోతుంది.
మనకి యోగా మన వారసత్వ సంపద. ఇప్పుడు మొత్తం ఈ పొద్దు ప్రపంచ దేశాలు యోగా గురించి తెలుసుకోవాలంటే అది యొక్క మోడీ యొక్క కృషి వల్ల వచ్చింది. ఆయన 2014లో మనకి ఐక్యరాజ్య సమితిలో దాన్ని అమెండ్మెంట్ చేసి 2015 జూన్ 1వ తారీఖు యోగా దినోత్సవం చేస్తున్నారన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలా, ఆనందంగా ఉండాలా, ప్రతి ఒక్కరు యోగా చేయాలా, క్రమశిక్షణతో ఉండాలా. మనకు యోగా వల్ల బెనిఫిట్స్ పొందాలా, ఏ ప్రాబ్లం లేకుండా వీలైన కాటికి డాక్టర్ దగ్గర పోకుండా మన యోగా ద్వారానే మన ఆరోగ్యాన్ని మనం సంపాదించుకోవాలా. యోగా ద్వారా, ఆసనాల ద్వారా, మన యొక్క ప్రాణాయామం ద్వారా అన్ని రోగాలు పోగొట్టుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ యోగా చేసి ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ప్రతిదినము ఏవైతే చేస్తున్నామో ఆ ప్రతిదినం రోజు కూడా మనం దినచర్యగా యోగా చేయాలి. యోగా చేయడం వలన మన ఆరోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి. డాక్టర్ల దగ్గరికి వెళ్ళే బదులు యోగా చేస్తే యోగా సాధన ద్వారా మనం అందరం ఆరోగ్యంగా ఉంటాము. జై శ్రీరామ్. నాకు 52 ఏళ్ళు. నేను 25 ఏళ్ళ నుంచి యోగా చేస్తున్నాను. గురుగారి దయ వల్ల గురుగారు నేర్పించిన విద్యను 10 మందికి తెలియాలని పల్లె ప్రాంతాలకు కూడా వెళ్ళి నేను యోగా చెప్పేస్తున్నాను, అందరికీ నేర్పిస్తున్నాను. అందరికీ అంతర్జాతీయ యోగా శుభాకాంక్షలు. ఈ యోగా చేయడం వల్ల యోగము అంటే శరీరాన్ని మనసును కలిపి ఉంచేది, మనకు ప్రశాంతతని కలిగిస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. నాకు బ్యాక్ పెయిన్, స్పాండిలైటిస్ ఉండేది. ఈ బ్యాక్ పెయిన్కి భుజంగాసనము, ధనురాసనము చాలా బాగా ఉపయోగపడుతుంది. స్పాండిలైటిస్కి నెక్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేయడం వల్ల నాకు తగ్గిపోయింది. నేను ఒక 10 ఇయర్స్ నుండి చేస్తున్నాను. ఈ యోగా శిక్షణ కేంద్రము ఒక 25 ఇయర్స్ నుంచి వస్తున్నాము. చాలా బాగుంది. మాకు ఎట్లా అంటే పొద్దున్న లేస్తేనే టీ ఎట్లా అలవాటు అవుతుందో అట్లా యోగా అలవాటు అయిపోయింది మాకు. ఇంకంతే లేస్తేనే పరిగెత్తాల యోగా కన్నట్లా. ఇంతవరకు ఏ పెయిన్స్ కానీ, బాడీ పెయిన్స్, మోకాల నొప్పులు కానీ ఏమేం లేవు. హ్యాపీగా ఉన్నాం మేము ఈ యోగా వల్ల. అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నేను ప్రతిదినము దత్తయ్య సార్ ఆధ్వర్యంలో యోగా నేర్చుకుంటున్నాను. దత్తయ్య సార్ కూడా యోగా చాలా చక్కగా చెప్తారు. సార్ ఉట్టిగా యోగా చెప్పడమే కాదు, యోగా చేసేటప్పుడు ఏ ఆసనం వేస్తే ఏమి ఉపయోగము, ఏ ప్రాణాయామం చేస్తే ఏమి ఉపయోగం అని చాలా విశదీకరించి దత్తయ్య సార్ గారు మాకు చెప్పడం జరుగుతుంది. నేను అందరికీ తెలియజేయడం ఏమంటే, మనం 24 గంటల్లో కనీసం 1 గంట సేపు మనం యోగాకు కేటాయిస్తే మనలో ఉన్న రోగాలు, మనలో ఉన్న జబ్బులు అన్నీ కూడా నయమైపోతాయి. మనము చాలా యాక్టివ్గా కూడా ఉంటాము. ఇంకొకటి ఏమంటే మనలో చాలా మార్పులు కూడా వస్తాయి. అంటే కోపం అనేది పోవడము, ప్రశాంతత ఏర్పడము, మనలో చాలా మానసికంగా కూడా మనలో చాలా మార్పులు వస్తాయి. ప్రతిరోజు యోగా సాధన చేయటం వల్ల అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చని శ్రీ పతంజలి సాయినాథ్ యోగా శిక్షణ కేంద్రం వ్యవస్థాపకులు కాశీ విశ్వనాథ్ అన్నారు. ఈ మేరకు యోగా శిక్షణ కేంద్రంలో ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీ పతంజలి కాశీ విశ్వనాథ్ యోగా శిక్షణ కేంద్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా శిక్షణ కేంద్రం వ్యవస్థాపకులు కాశీ విశ్వనాథ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగాసనాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా శ్రీ పతంజలి కాశీ విశ్వనాథ్ యోగా శిక్షణ కేంద్రం వ్యవస్థాపకులు కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ, గత 26 సంవత్సరాలుగా తాము తమ శిక్షణా కేంద్రంలో యోగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. యోగా సాధన చేయటం వల్ల ఎంతోమందికి ఆరోగ్య సమస్యలు అదుపులోకి వచ్చాయన్నారు. యోగా సాధన ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చన్నారు. ప్రస్తుతం ఉన్న తీరికలేని జీవన విధానంలో మానసిక ఒత్తిళ్లకు గురై అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని, అలాంటి వారు యోగా సాధన చేయటం వల్ల వాటిని అధిగమించి తమ వృత్తుల్లో రాణించవచ్చన్నారు. యోగా మన దేశ సంప్రదాయ విద్య అని, యోగా సాధన చేయటం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని సూచించారు. ఎటువంటి రుగ్మతలైనా, బ్రెయిన్ ట్యూమర్ కూడా నా దగ్గర బాగైంది. కాళ్ళు చేతులు పడిన వాళ్ళు, కాళ్ళు చేతులు కదలలేని వాళ్ళు, బెడ్ పైన 5-6 ఏళ్ళు పడుకొని నా దగ్గరికి వచ్చిన తర్వాత వచ్చేటప్పుడు మోసుకొచ్చారు, పోయేటప్పుడు నడుచుకొని వెళ్ళారు. ఇది నమ్మలేని నిజాలు ఇవి. ఒక 8 రోజులు వచ్చారంటే మీకు ఎటువంటి రుగ్మతలైనా తగ్గుముఖం పట్టకపోతే మీ ఇష్టం వచ్చిన పని మీరు చేసుకోండి. మనకు ఈ హాలు మన భరత్ సార్ గారు ఇచ్చారు. గత 8 ఏళ్ళ నుంచి ఇక్కడ చేస్తున్నాను. గత 18 ఏళ్ళు లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మండపంలో ఉండింది.
అది ట్రీట్మెంట్ అయిపోయింది. బెడ్ రెస్ట్ చెప్పినారు. బెడ్ రెస్ట్లో ఉండలేకపోయినాను. అప్పుడు అట్లే ఉంటే ఇంకా డల్ అయిపోతారని మా అమ్మాయి వాణి ఇక్కడ సార్ బాగా చేస్తారు రండి అక్క అంటే ఇక్కడికి వచ్చినాను. అన్నట్టుగానే ఫస్ట్ డే నుంచి నాకు బాగుంది. నార్మల్గా ఉంది. రిజల్ట్స్ కూడా నార్మల్ వస్తున్నాయి. డే సందర్భంగా యోగం అంటే సంస్కృతంలో లయం. లయం అంటే మంచి యొక్క శారీరక కదలికలే కాదు, శ్వాసక్రియ ద్వారా కూడా మనస్సు లగ్నం పెట్టి చేసే జీవనశైలి విధానమే మారిపోతుంది. ఆ విధంగా నేను ఇక్కడ యోగా సెంటర్కి రావడంలో నా యొక్క ఉన్నటువంటి హార్ట్ సమస్య ఈరోజు మొత్తం తొలగిపోయినది. ఆ స్టంట్స్ అనేటటువంటిది కూడా పోలేదు. అటువంటి దీనిలో ఆ సందర్భంలో ఇక్కడ యోగా సెంటర్కి వచ్చి ఇక్కడ ప్రాణాయామం ఇది చేయడం వలన నా యొక్క రుగ్మత మొత్తం తొలగిపోయింది. నేటి తరం యువతకు ఈనాడు గ్రూపు సంస్థల అధినేత దివంగత రామోజీరావు స్ఫూర్తిదాయకమని మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ అన్నారు. ఈ మేరకు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి కార్యాలయంలో ఫోటో వీడియో జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రామోజీరావు సంస్మరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఉన్న సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయం మీడియా రూమ్ దగ్గర ఈనాడు గ్రూపు సంస్థల అధినేత స్వర్గీయ రామోజీరావు మృతికి సంతాప కార్యక్రమాన్ని ఫోటో వీడియో జర్నలిస్టు అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి టీడీపీ నేత కేఈ ప్రభాకర్ హాజరై స్వర్గీయ రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ మాట్లాడుతూ జర్నలిజానికి దిక్సూచి రామోజీరావేనని, విలువలతో కూడిన జీవితాన్ని గడిపిన మహా గొప్ప వ్యక్తి రామోజీరావు అని, నేటి తరం ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వాలకు భయపడకుండా ప్రజల పక్షాన వార్తలను అందించారని, మార్గదర్శిలో పొదుపు చేసుకున్న వ్యాపారులు పొదుపు చేసుకున్న సొమ్ముతో తమ పిల్లల పెళ్లిళ్లకు ఎంతో ఉపయోగపడేదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫోటో వీడియో జర్నలిస్టు అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రామస్వామితో పాటు రామకృష్ణ, చెన్నయ్య, అనిల్, శ్రీనివాసులు, మురళి తదితరులు పాల్గొన్నారు. విలేకరుల సమక్షంలో మళ్ళీ రామోజీ గారికి నివాళులు అర్పించడము చాలా గొప్ప విషయంగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే జర్నలిస్టులకి ఒక సంఘంలో గౌరవం అనేది ఒక ఈనాడు రామోజీరావు గారి వలనే మళ్ళీ వచ్చింది. అంతవరకు మామూలుగా ఉండేది. మరి ఆయన ఉంటే రాష్ట్రంలో సమస్యలు కానీ, గ్రామాల్లో సమస్యలు కానీ, ఏదైనా కానీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ఏదైనా ఉంటే ఎండగట్టే స్థితికి వచ్చారంటే మళ్ళీ ఆయన చేసిన పనులు బట్టే. ఇది ఒక గ్రామంలో కాదు, మండలం కాదు, జిల్లాలే కాదు, అనేక రాష్ట్రాల్లో కూడా ఈరోజు ఈనాడు మరి తమతో అనేక గొప్ప కార్యక్రమాలు చూస్తాం. ఇదే కాకుండా సాధారణమైన వ్యక్తి ఎంత స్థాయికి చేరవచ్చో మళ్ళీ అందరికీ కూడా ఆయన నిరూపించగలిగినాడు. మళ్ళీ ఈరోజు రామోజీ ఫిలిం సిటీ చూస్తే అదొక మరో ప్రపంచము. హాలీవుడ్లో లేదా టాలీవుడ్లో ఎక్కడా కూడా లేనటువంటి మళ్ళీ నిర్మాణం ఈరోజు ఆయన అక్కడ చేసినాడు. అంటే అద్భుతాలు చాలా చేశాడు. మరి సాధారణంగా ఒక పచ్చళ్ళ విషయంలో అయితేనేమి కానివ్వండి, మిగతా విషయంలో కానివ్వండి, మరి ఎక్కడా కూడా కాంప్రమైజ్ అనేది లేకుండా ఈరోజు మళ్ళీ ప్రజాసేవలో ఏ విధంగా చేసి చూపించాలో కూడా చెప్పాడు. ఎవరైనా రాజకీయ నాయకుడు ఏదైనా చేయాలంటే కూడా రామోజీరావు ఈనాడులో వస్తుంది, ఇది వస్తుంది అని భయపడి ఎటువంటి అన్యాయకాంతాలకి కానీ కబ్జాలకు కానీ చేయడానికి భయపడే మరి స్థాయికి కూడా ఆయన ప్రచురణలు ఆ విధంగా ఉండేటివి. మరి వారికి జోహార్లు అర్పిస్తున్నాం. ఆయనను ఆదర్శంగా తీసుకొని ఎవరైనా సరే మరి జీవితంలో అట్లా ఎదగాల్సిన అవసరం ఉంటుంది. మరి అటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేనందుకు బాధ అయినా కానీ ఆయన చూపించిన స్ఫూర్తికి మన అందరం కూడా తలవగ్గి మళ్ళీ తప్పకుండా ఆయన అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఆ విధంగా ఉంటామండి. విద్యతోనే గిరిజనుల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఏపీ స్టేట్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్ సభ్యుడు శంకర్ నాయక్ అన్నారు.
ఈ మేరకు నగరంలోని రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని స్టేట్ గెస్ట్ హౌస్లో ఏపీ స్టేట్ కమిషనర్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్ సభ్యులు శంకర్ నాయక్ పాత్రికేయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రజల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి గిరిజనులను అభివృద్ధి పథంలో నడిపించడం చేస్తోందన్నారు. తన జిల్లా పర్యటన సందర్భంగా గిరిజన ప్రజల నుండి కొన్ని విజ్ఞాపనలు వచ్చాయని, ముఖ్యంగా జిల్లాలోని గిరిజన సంక్షేమ భవనాల గురించి, గురుకుల పాఠశాలల గురించి, మారుమూల ప్రాంతాల్లోని గిరిజనుల గ్రామాలలో ప్రాథమిక మౌలిక వసతులను గురించి వచ్చాయని తెలిపారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో గిరిజనులకు సొంత స్కూల్ భవనాలు, హాస్టల్ భవనాలు ఇంకా అవసరం ఉందని, వాటిని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, ఉమ్మడి జిల్లాలో చాలామంది గిరిజనుల పిల్లలు డిగ్రీ స్థాయి వరకు చేరుకోలేకపోతున్నారని, ఆ పిల్లలందరినీ డిగ్రీ స్థాయి వరకు చదివించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని, ఉమ్మడి జిల్లాలో ఆరోగ్యపరంగా గిరిజనుల అవసరాల రీత్యా వారికి గ్రామాలలో సౌకర్యాలు ఇంకా మెరుగుపరచాలని, ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలలో గిరిజనులకు సంబంధించిన బ్యాక్లాగ్ పదవులు ఖాళీగా ఉన్నాయని, వాటిని వెంటనే భర్తీ చేయవలసిందిగా, అలాగే వారికి రావాల్సిన ప్రమోషన్లు వచ్చేలా చర్యలు తీసుకోవాల్సిందిగా, గిరిజన గ్రామాలలో ఉపాధి హామీ పనులు చక్కగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని, గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములపై వారికి హక్కు కల్పించాలని గిరిజనులు కోరుకుంటున్నారని తెలిపారు. కమిటీ సభ్యునిగా తనకు అందిన గిరిజనుల విజ్ఞాపనలను కలెక్టర్, ఎస్టీ కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం మరియు గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తానని పాత్రికేయుల సమావేశంలో తెలిపారు. ఈ సమావేశానికి గిరిజన ప్రజా సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు రాజానాయక్ కూడా పాల్గొన్నారు. ఇవాళ కర్నూలు జిల్లాలో మరి ఒక కార్యక్రమం నిమిత్తం ఇక్కడ రావడం జరిగింది. మరి ఈ సందర్భంగా జిల్లాలో ఉన్నటువంటి మరి మా గిరిజన ప్రజలకి, ముఖ్యంగా గిరిజన ఉద్యోగులకి, విద్యార్థులకి, ప్రజా సంఘాల నాయకులందరినీ కూడా ఇవాళ కలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలో మరి ఉన్నటువంటి గిరిజనుల సమస్యలు, అనేక సమస్యలన్నీ కూడా మరి విన్నపాల యొక్క రూపంలో వాళ్ళ ద్వారా ఇవాళ కమిషన్ దృష్టికి, నా దృష్టికి రావడం జరిగింది. శ్రీశైలం ఆ ప్రాంతంలో ఎక్కువ మంది మా చెంచు ప్రజానికం కూడా ఈ జిల్లాలో నివసిస్తూ ఉన్నారు, జీవిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఇవాళ ప్రభుత్వం, ఇవాళ అధికారంలో వచ్చినటువంటి ప్రభుత్వం కానీ, గత ప్రభుత్వాలు కానీ విద్య కోసం, విద్యకు పెద్దపీట వేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సమాజంలో విద్య ద్వారా మాత్రమే పేదరికాన్ని నిర్మూలించవచ్చని ఇవాళ ప్రభుత్వాలు ఒక ప్రధానమైనటువంటి లక్ష్యాన్ని పెట్టుకొని ఇవాళ ముందుకెళ్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విద్యా సంవత్సరం ఏ గిరిజన కుటుంబంలో కూడా ఏ విద్యార్థి కానీ, ఏ విద్యార్థిని కానీ ఎవరు కూడా చదువు అంటే స్కూలుకు పోకుండా ఉండడానికి వీలు లేకుండా జిల్లా అధికార యంత్రాంగం ఒక స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రాం పెట్టి గిరిజన ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకొని వచ్చి ఆ పిల్లలందరినీ కూడా చదువుకునే విధంగా ప్రోత్సహించడానికి మరి కృషి చేయాలని వాళ్ళ మా ప్రజల నుంచి కూడా కమిషన్కి ఒక విన్నపం వచ్చింది. దానిని నిర్మూలించడానికి కూడా మరి 10th ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నటువంటి విద్యార్థులను హైయర్ ఎడ్యుకేషన్ వైపు వెళ్ళడానికి కూడా కొంత ప్రభుత్వం తరపున అధికార యంత్రాంగం మరి కొంత కృషి చేయాలని కూడా ఇవాళ మా దృష్టికి వచ్చింది. ఇవాళ గిరిజన భవన్ అనేది ఇవాళ కర్నూలులో ఉంది. నంద్యాల కూడా ఒక కొత్త జిల్లా అయింది కాబట్టి అక్కడ కూడా గిరిజనులకు అవసరాల కోసం ఒక గిరిజన భవన్ని కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఇవాళ కమిషన్ దృష్టికి వచ్చింది. ఆ విషయాన్ని కూడా మేము ప్రభుత్వం దృష్టిలో తీసుకుని వెళ్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ జిల్లాలో అనేక రకాల ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి. ఆ ప్రభుత్వ సంస్థల్లో ఎన్నో వందలాది వేలాది ఎస్టీ బ్యాక్లాగ్ ఉద్యోగాలు, ఎస్టీలకి ఎస్సీలకు సంబంధించినటువంటి బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని కూడా భర్తీ చేయాలని కూడా మా గిరిజన నిరుద్యోగ విద్యార్థులు ఈరోజు ఎంతోమంది ఇక్కడ డిగ్రీలు చదువుకొని, పీజీలు చదువుకొని ఇవాళ ఉద్యోగాలు లేక, ఉపాధి లేక ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారి తరపున కూడా మాకు ఒక విన్నపం వచ్చిందని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ గిరిజన తాండాలు ఉన్నాయి, గ్రామాలు, గూడాలు ఉన్నాయి. అక్కడ కూడా మెరుగైనటువంటి మౌలిక సౌకర్యాలు కల్పించాలి. ఇవాళ అక్కడ తాగడానికి మంచినీళ్ళు కూడా కొంత ఇబ్బందికరంగా ఉందని కూడా ఇవాళ మా దృష్టికి వచ్చింది. ఒక డ్రింకింగ్ వాటరే కాదు, అక్కడ రోడ్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, లేకపోతే హౌసింగ్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే మీ అంగన్వాడీ ఇష్యూస్, ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇష్యూస్, ఇవాళ అన్నీ కూడా అక్కడ ప్రజలకు కావాల్సినటువంటి కనీస అవసరాలు కూడా కొంత ఇబ్బందికరంగా ఉంది. వాటిని కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టి
మరి జిల్లా అధికార యంత్రాంగం ద్వారా వాటిని కూడా మెరుగుపరచాలని కూడా మా ప్రజలు బలంగా కోరుకుంటా ఉన్నారు. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.